జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మేసర్ రైలులో పూడికితీత కార్యక్రమాన్ని మున్సిపాలిటీ చేపట్టింది. పట్టణ స్వరాజ్ టాకీస్ సెంటర్ నుంచి పూలే కాలనీ సమీపంలో ఎస్టీఓపీ వరకు గల జంపని కాలువలో జేసీబీ ద్వారా జరుగుతున్న కాలువ పూడికితీత పనులను మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు బుధవారం పరిశీలించారు. కాలువలో ఉన్న చెత్త చెదార వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని సిబ్బందికి సూచించారు. కాలువ అంచులను కూడా శుభ్రం చేయాలని చెప్పారు. కాలువలో ఉన్న చెత్త ఇతర వ్యర్థాలు కూడా ఇళ్ల వద్దనే పూర్తి స్థాయిలో చెత్తను సేకరించే విధంగా చూడాలని చెప్పారు. కాలువలో ఉన్న సిల్టును కూడా పూర్తిగా తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ ఏఈ భాష సిబ్బంది పాల్గొన్నారు. అన్ని డ్రైన్స్ను కూడా ముఖ్యంగా మేజర్ డ్రైన్స్ అన్నిటినీ కూడా డీసిల్డ్ చేయమని ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా ఎలా చేయాలనే దానిపైన కూడా ఒక ఎస్ఓపిని రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి గౌరవ మినిస్టర్ గారి దగ్గర ఈ డీసిల్టేషన్ ఆఫ్ ద డ్రైన్స్ చేయాల్సినటువంటి మేజర్ డ్రైన్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి 19 వర్కులుగా దీన్ని డివైడ్ చేసి సుమారుగా 70 lakh రూపీస్తో అన్ని డ్రైన్స్ని కూడా డీసిల్ట్ అనేటువంటి చేసేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. నిన్న మనకి గవర్నమెంట్ హాస్పిటల్ లైన్లో ఉండేటువంటి ముఖ్యంగా ఎడ్లలింగై కాలనీ నుంచి రైల్వే కెనాల్ కింద నుండి వచ్చేటువంటి డ్రైన్, అట్లాగే అమరావతి ప్లాస్లో చిన్న డ్రైన్స్ అన్నీ కూడా కలిపి గుంటూరు ఛానల్కి వచ్చేటువంటి మేజర్ డ్రైన్ని డీసిల్టేషన్ స్టార్ట్ చేసాం. అట్లాగే ఈరోజు మనకి ఈ జంపన్న కాలువ ఏదైతే మనకి ఎస్టీపీకి వెళ్ళేటువంటి 10 MLD కెపాసిటీతో మనకి ఎస్టీపీ ఉంది. అది పూర్తి సామర్థ్యంలో నడవాలన్నా కూడా ఈ వాటర్ అనేది అక్కడికి ఈజీగా ఫ్లో అవ్వాల్సి ఉంటుంది. సో ఈరోజు ఈ వర్క్ స్టార్ట్ అయింది. ఇది కూడా 3 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటాం. అట్లాగే ఈ కెనాల్ని నీట్గా రిటర్నింగ్ వాల్ కట్టి వాటర్ ఫ్లో అంటే సిల్ట్ పూర్తిగా పురుగుపోకుండా బండను కూడా స్ట్రెంథెన్ చేద్దామని అనుకుంటున్నాం. ఆ రకంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.